కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కైకిల్ పని చేయాలి. తెలంగాణ సాధించడం కోసం 14 సంవత్సరాలు నిర్విరామంగా పనిచేసిన. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ఏ వేదికలకు అటెండ్ కాలే. ఎవరి దగ్గర తెలంగాణ ఉద్యమంలో డబ్బులు తీసుకొని నేను పాటలు రాయలే. తెలంగాణ వచ్చినాక కూడా నా పాటను వాడుకొని ఎదిగిన ఛానల్స్ ఉన్నాయి. నా పాటను వాడుకొని ఎదిగిన వాళ్ళు ఉన్నారు. నా పాటను వాడుకొని నిలబడ్డ వాళ్ళు ఉన్నారు. నా పాటను వాడుకొని అన్ని రకాలుగా అనుభవించిన వాళ్ళు ఉన్నారు. నేను ఎప్పుడు పాటను అమ్ముకోలే, వాడుకోలే. 2013 నుంచి నేను డబ్బులు తీసుకొని పాట రాయడం స్టార్ట్ చేసిన. కాబట్టి నాకు బాధ్యతలు ఎక్కువ, నా కుటుంబ బాధ్యతలు ఎక్కువనే ఉన్నాయి, వ్యక్తిగతమైన బాధ్యతలు ఎక్కువనే ఉన్నాయి, సాధించాల్సింది కూడా ఎక్కువనే ఉంది. కాబట్టి నేను ఇప్పుడిప్పుడే సినిమా రంగంలో ఏదో ఒక పేరు వచ్చింది. అక్కడ కూడా మన తెలంగాణలో ప్రతిభను గౌరవిస్తారు కాబట్టి, గుర్తిస్తారు కాబట్టి, వాళ్ళు చేరదీస్తారు కాబట్టి, దాన్ని ఆస్వాదిస్తారు, మీరు కూడా తిరిగి కాబట్టి ఆడ పని చేస్తానికి కైకిల్ పని ఒప్పుకున్నప్పుడు కైకిల్ పని చేయాలి. ఇక మళ్ళీ ఈడికి వచ్చి నేను తెలంగాణలో పెద్ద తోపును, నేను మీసాలు తిప్పితే మా వాళ్ళు మొత్తం బ్లాక్ బస్టర్లు చేస్తారు, నేను ఉరుకుమంటే మా వాళ్ళు ఉరుకుతారు, నాకు అక్కడ వేరే గుర్తింపు ఉన్నది అంటే కుదరది. అందుకే నాకు 2 నిమిషాలు టైం ఇవ్వన్నా, నేను మాట్లాడిపోతాను. పృథ్వీ అన్నను ప్రేమతో కూడిన దౌర్జన్యం చేసిన. థ్యాంక్ యూ అన్న, నాకు అందరూ పెద్దలు ఉండగా అవకాశం కల్పించిన ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను దీంట్లో సత్యనారాయణ బాబు గురించి ఏం మాట్లాడదలుచుకోలే. మీకు సమ్మతమేనా? నేను పాట కూడా వాడదలుచుకోలే భయ్యా. నేను ఖచ్చితంగా ఫుల్ క్లారిటీగా చెప్తా ఏ విషయం చెప్పినా. నేను బాపు గురించి మాట్లాడదలుచుకోలే. ప్లీజ్ నేను చెప్తా అన్న, పాటలు పాడుకొని వీళ్ళు పాడటానికే పనికెత్తారనే కాడికి పోయినాం, అట్లా కానియద్దు. అరే మన దాంట్లో మనం మాట్లాడుకోవాలి కదా. అరే ప్లీజ్ దండం పెడతా, చెప్పేది వినండి, మీతో మాట్లాడాలి. ఎక్కడనే అన్న మంచినీళ్ళు తాగచ్చినావా? సరే పాడుకుందాం కానీ నేను చెప్తున్నాను అన్న, అందరూ పృథ్వీ అన్నకు పెద్దబాబుకు సంబంధించి మంచి విషయాలు చెప్తారు, ఇన్స్పిరేషనల్ వర్డ్స్ చెప్తారు, ఆ బాపు ఎట్లా అచీవ్ అయ్యింది అనేది చెప్తారు, ఆయన లోపల ఉన్న ధిక్కారాన్నే చెప్తారు. కానీ బాపు లోపల అధికారం కూడా ఉన్నది, అది ఎవరు చర్చిస్తలేరు. ఇది కూడా చెప్పండి పృథ్వీ అన్నకు దయచేసి. పృథ్వీ అన్నకు ధిక్కారంలో అధికారం ఉంది, దాన్ని కూడా సాధించమని చెప్పండి. ఆ బాపు ఒకసారి చట్టసభకు వేయండు, నువ్వు కూడా చట్టసభలో నిలబడి పృథ్వీరాజ్ అనబడే నేను అంటే చూడాలని ఉందన్న నాకు. నువ్వు ఏదైనా గుర్తుపెట్టుకో, ఈటల రాజేందర్ అన్నెంబడి నేను తిరిగినప్పుడు కరీంనగర్లో మేము ధర్నాలు చేసుడు, ఈ బస్సులను గుద్దుడు, ఈ లారీలను గుద్దుడు, ఈ రైలు లాగబట్టుడు, పట్టాలు వీకేసుడు. రాజేందర్ అన్న పైనుంచి కేసీఆర్ సార్ ఏది తీర్మానం చేస్తే కింద రాజేందర్ అన్న తీర్మానం చేసేది, మేము పోయి పనిచేసేది. మమ్మల్ని తీసుకుపోయి మేము అన్నీ చేసిన తర్వాత పోలీసు వాళ్ళు పట్టుకపోయి జైల్లో కూర్చుని పెట్టేది. ఏం కొట్టకపోయేది కానీ టార్చర్ చేసేది, ఇడిచిపెట్టకపోయేది, బయటికి వేతనంటే ఇడిచిపెట్టకపోయేది. అట్లా అటాకులు చేసినప్పుడు అట్లా జరిగేది. ఎవరికైనా అవసరం ఉందనుకో, ఒక కాలేజీలో ఫీజు అన్నా వాడు ఫీజు కట్టమంటాడు, మన వాళ్ళు ఏమో వెనుకబడ్డోళ్ళు, వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో తిరుగుతారు. అవ్వయ్య పిల్లగానికి కట్టడానికి కూడా డబ్బులు లేవన్నా, మేము పోతే కాలేజీ వాడు దేకుతలేడు అంటే రాజేందర్ అన్న కూడా వచ్చి మాట్లాడేది. రాజేందర్ అన్న వచ్చి మాట్లాడినా కూడా ఆ కాలేజోడు 10,000 ఉందనుకో 500 తగ్గిస్తా అనేది. ఆలోచించాలి దీన్ని బాగా. నేను చెప్తున్న ప్రతి మాటను మీరు నోట్ చేసుకుంటే దీన్ని ముగింపు అద్భుతంగా ఉంటుంది. వాడు 500 తగ్గిస్తా అనేది. రాజేందర్ అన్న కూడా చేసేదేం లేక అడిగి నోరు పోగొట్టుకున్నాం. ఆ తమ్మి మనవన్న సర్దిత అయిపోయేదని తిరిగి వచ్చేది. అట్లా రాజేందర్ అన్న అనేక సందర్భాలు ఆయన జేబులకి డబ్బులు కట్టగా నేను చూసిన. రాజేందర్ అన్న ఆయన నమ్ముకొని తిరిగిన వాళ్ళకు, తెలంగాణ ఉద్యమకారులకు చాలామందికి డబ్బులు కట్టిండు, చదివించిండు. అదైనా వ్యక్తిగత సంపద ఉన్నది వాడు చేసిండు. ఆ తర్వాత ఇంకా కొన్ని చోట్లకు పోయేది మేము, అన్న పలానా కాడ పర్మిషన్ ఇస్తలేరన్నా, ఇక్కడ ఛాయ్ బండి పెట్టుకొని ఇస్తలేరన్నా, పెట్టుకున్న పూర్వం ఆగం చేస్తారన్నా, ఓడు హోటల్ పెట్టుకుంటే బెదిరిస్తారన్నా, పోలీసు వాళ్ళు రాసినట్టు తీసేస్తారన్నా. జమ్మికుంట మాదే పేరు. వరుసగా ఈటల రాజేందర్ అన్న 6 సార్లు 5 సార్లు గెలిచిండు. ఎటు చూసినా ఈటల రాజేందర్ అన్న పేరే ఉంటుంది. ఇది కలెక్టర్ ఆఫీస్లో పని ఉందన్న అని పోతే కలెక్టర్ ఆఫీస్లో పని చేయకపోయేది, రేషన్ కార్డు కోసం పోతే రేషన్ కార్డు ఇవ్వకపోయేది, నల్లా రాలేదు నల్లా పంపు కోసం పోతే మా అక్కల నల్ల వేయించాలని పోతే మా అక్క వాడకు పెద్ద మనిషి, తమ్మి ఇజ్జత్ పోతున్నారా జర చెప్పురా అంటే పోయి మాట్లాడితే రాజేంద్ర అన్న దానికోసం మాట్లాడితే కూడా ఏ ఆఫీసర్ స్పందించలే, ఎవడు కూడా లెక్కలో తీసుకోలే. కానీ తెలంగాణ రాష్ట్ర సాధన అయిన తర్వాత ఆయన మంత్రిగా ఎన్నికైనాక చూడాలి భయ్య, కలెక్టర్ కాళ్ళకు చేతులు కాళ్ళు కట్టుకొని వచ్చి నిలబడ్డాడు. ఏం చేయమంటే అడ్జస్టానికి ఏ కాలేజీకి పోయి మేము నిలబడి చెప్తే ఈటల రాజేందర్ అన్న పేరే పక్కన నిలబడితే వాడు చాలా గౌరవంగా తీసుకుపోయి కూర్చుని పెట్టి అడిగినంత ఇచ్చి చేసి పని పంపించిండు.
అదే రాజేందర్ అన్న ఉద్యమానికి అధికారానికి పోరాటాలు చేసే వాళ్ళకు పరిపాలన చేసేటోళ్ళకి ఇంత తేడా ఉంటుంది తమ్మి అని చెప్పిన రోజు. ఆయన ఉద్యమకారిగా ఉన్నప్పుడు పోతే ఎవ్వడు మా మాట వినలే, గౌరవించిరు, అంతే గౌరవం మంచి పంపించారు. కానీ అన్న మంత్రి పదవిలో కూర్చున్న తర్వాత గవర్నమెంట్ వచ్చినాక ఎక్కడికి అక్కడ ఏ పని చెప్తే ఆ పని చేసిరు. కారణం ఏందన్నా అప్పటికిప్పటికంటే చెప్పిన రాజేంద్ర అన్న రోజు, పవర్ తమ్మి, పవర్ అనేది సాధిస్తే ఇట్లా ఉంటుంది. అధికారం మన చేతుల్లో ఉంది కాబట్టి మనం చెప్తే వింటారు తమ్మి, లేకపోతే వినకపోతుండే అని చెప్పిండు. పృథ్వీ అన్న మీరు కూడా రాజేంద్ర అన్న లెక్క అధికారం సంపాదించాలి. అధికారం సంపాదించి అందరికీ దాన్ని సంపాదించడం ఎట్లనో కూడా మార్గదర్శకం మీరు అప్పుడు ఉండాలని కోరుకుంటాను. నేను ఈ విషయాన్ని చెప్పడానికే వచ్చిన. తండ్రి ఇప్పుడు మన దగ్గర సామెత ఉంటుందన్న, చెట్టోటైతే ఇత్తోటి అవుతుందా, ఇత్తోటైతే చెట్టోటి అవుతుందా. బాపు ఆల్రెడీ అద్భుతమైన వారియర్. ఆయన తెలంగాణ గురించి పాట రాసినప్పుడు ఆయనకు సమకాలీకులుగా ఉన్నవాళ్ళు, ఆయనతో పాటు కలిసి ట్రావెల్ చేస్తున్న వాళ్ళు, ఆయనతో పాటు ఉండి బతికిన వాళ్ళ టైం లైన్లో ఎవ్వరు కూడా తెలంగాణ గురించి పాట రాయలే. ఇది ఎవరు తక్కువ చేయడానికి చెప్తలేను నేను, ఏదో బాపుని ఎక్కువ చేయాలని చెప్తలేను నేను. ఆయనకు స్పృహ ఉన్నది, ఆ స్పృహ నీకు ఇన్బిల్ట్ వస్తుంది. వేప చెట్టుని ఎవరైనా వేపాకు తీసి నములితే చేదుగానే వస్తుంది భయ్య, కానీ దాంతోపాటు దాంట్లో నములుతూ ఉంటే తీయగా వస్తుంది అని చెప్తాడు వేమన. అట్లనే నీ లోపల నీ జీవితాన్ని చూసినామన్నా ఎంత 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 ఫీల్ అవుతాడు అన్న అంటే, ఎక్కడనో ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెడితే ఎవ్వరూ మాట్లాడలేదు. ఎవరు అనే దాంట్లో నేను కూడా ఉన్నా, ఎవరినో నిందించడం కూడా కాదు, దీంట్లో నేను కూడా ఉన్నా. పృథ్వీ అన్న నేను కూడా మాట్లాడలే. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు చాలా తీర్మానాలు చేసి, చాలా యుద్ధాలు చేసి, చాలా పోరాటాలు చేసి, చాలా పాటలు రాసి, వీలైనన్ని సభలకు తిరిగి మాట్లాడి వచ్చిన చైతన్యవంతులం నీ చుట్టూ ఉన్న వాళ్ళందరం. తెలంగాణలో ఉన్న చైతన్యం ఏదైనా ఉన్నది ఇప్పుడు సోషల్గా అంటే, ఉన్న చైతన్యం మొత్తం కూడా మళ్ళీ నీ చుట్టూ ఉన్నది ఏదో రూపంలో, పాట రూపంలో, ఆట రూపంలో, మాట రూపంలో, పత్రిక రూపంలో, ఛానల్ రూపంలో, ఏ రూపంలో చైతన్యం తెలంగాణలో పుట్టినా అది పృథ్వీతో కనెక్ట్ అయి ఉంటుంది. ఉండి మేము కూడా మాట్లాడడానికి కొంత వెనుక ముందు అయినాం. కానీ అన్న నిర్మోహమాటంగా నిలబడ్డాడు. ఇక్కడ నువ్వు నిలబడ్డప్పుడు నీ వెనకాల తెలంగాణ సమాజం అంతా నిలబడి ఉంటే చాలా బాగుండేదన్న. నేనేం చెప్తున్నా అంటే మీకు సూటిగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఒక విషయం అన్న. ఇంత స్పృహ ఉన్న మీరు, ఇంత చైతన్యం ఉన్న మీరు ఒక కుర్చీలో కూర్చుండి దాన్ని పంచడం అనేది చేస్తే చూడాలనే తమ్మునిగా ఒక స్వార్థంతోనే చెప్తున్నా తప్ప ఇది వేరే ఉద్దేశం ఏమీ లేదు దీంట్లో. మీరు ఖచ్చితంగా చేయాలి అన్న, మీరు రాజకీయం చేయాలి. రాజకీయంగా మీ సీటు కోసం మీరు ఫస్ట్ చట్టసభలకు వెళ్ళాలని కోరుకుంటూ, ఇంత మంచి కొడుకుని కానీ మన అందరికీ అన్నగా, తమ్మునిగా, స్నేహితునిగా, మిత్రునిగా, శ్రేయభిలాషిగా పృథ్వీ అన్నను అందించిపోయినందుకు ముచ్చెర్ల సత్యనారాయణ బాబుకు చేతులెత్తి దండం పెడుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, ఈ వేదిక మీద అన్న ఆలోచన విధానాన్ని పంచుకోవడానికి ఇక్కడికి వచ్చినందుకు వేదిక ఉన్న పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని యాక్చువల్గా నేను ఇక్కడ ఉండి చేయాలి, నేను కైకిలి పని చేయడం వల్లనే చేయలేకపోయినాను. నీ దగ్గర నీకు ఏం లేదు, దీంట్లో వేరే మర్మం ఏం లేదు. కైకిలి పని ఒప్పుకోవడం వల్ల పోయినా. నేను నా పుట్టినరోజు నుంచి ఈ రోజు వరకు ఎటు తిరుగుతున్నాడో నాకే తెలుస్తుంది. వాడు ఎవడో ఎటో తీసుకుపోతాడో అటే పోతానా, ఆడనే రాసుడు ఇచ్చుడు వచ్చుడు ఇదే నడుస్తుంది. కానీ ప్రతి సంవత్సరం నీ తండ్రి సమాజం గురించి ఆలోచిస్తే సమాజం ఎక్కడో ఒక చోట ఆయన గురించి చేయాలి ఈ కార్యక్రమాన్ని. వర్ధంతినో జయంతినో ఎవరు చేయలే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు, ఆయన కంఠంలో ప్రాణం ఉన్నప్పుడు, ఆయన కుర్చీ మీద కూర్చున్నప్పుడు, ఆయన పరిపాలన చేస్తున్నప్పుడు, ఆయన అణచివేత చేస్తున్నప్పుడు అమ్మనాబూతులు తిట్టిన తెలంగాణ ప్రజలు కూడా ఆయన చచ్చిపోతే ఊరూరా ఒగ్గు కథలు కూడా చెప్పించారు, సంఘాల వారీగా చెప్పించారు. ఇన్ని సంఘాలకు చైతన్యవంతం చేసి, ఇంత ప్రజలను సమీకృతపరిచి, అద్భుతమైన చైతన్యాన్ని, జ్ఞానాన్ని, వారసత్వాన్ని ఇట్లా ఇచ్చిపోయిన బాపు జయంతిని, వర్ధంతిని పండుగగా రాబోయే సంవత్సరం ఏదైనా ఒక మా జిల్లాలో మేము చేస్తామన్నా. వరంగల్ జిల్లాలో మా కళాకారులందరి తరఫున నేను మాటిస్తున్నా, 100% ఈ వేదికని అక్కడ జరుపుతా. ఈసారి మీరు నా కోసం వరంగల్కి టైం ఇవ్వండి బాపు జయంతికి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇంత ఓపికగా నా మాట విన్నందుకు, ఇక్కడ దాకా నన్ను ఆహ్వానించి నాకు ఎర్లీగా ఈ పోడియం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నా. నేను పాట పాడనని చెప్పిన అన్న, ఇప్పుడు కాదు, పాడితే బాపు రిలేటెడ్ పాడాలి, బాపు మీద నేను పాట రాయలేదన్నా. సరే మేము వరంగల్ కాబట్టి వరంగల్ ముచ్చట చెప్తాం, మనం మళ్ళీ ఎవరు ఫీల్ కావద్దు. నేను ఇదేదో మా వరంగల్ మీద ప్రేమతో పాడతలేను అంటే బాపుకి రిలేటెడ్గా వరంగల్లో పుట్టింది కాబట్టి అది ఆయనకు అమిరిపోతుంది అని పాడుతున్నా అంతే.
ఓరుగల్లు వనం కొత్త చిగురు దొడిగెనో చిగురాకు దొడిగెనో నింగి వంగి ఆ కొమ్మల ముద్దులాడెనో ముచ్చటలాడెనో మొగిలి చెర్ల మట్టి మీద పూలు పూసెనో అవి పరిమళించెనో ఆ పరిమళాలు మోసుకెళ్ళ గాలి వచ్చెనో చేయూతనిచ్చెనో రాలిన పువ్వులు కొన్ని రాగమెత్తుతుంటే పూసిన పువ్వులు మొత్తం పోరుకు సయ్యంటే నల్ల మల్లవనం కొత్త చిగురు దొడిగెనో చిగురాకు దొడిగెనో నింగి వంగి ఆ కొమ్మల ముద్దులాడెనో ముచ్చటలాడెనో గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.